2026లో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా? ఏమో చెప్పలేము. నేను మాట్లాడేది నిఫా వైరస్ గురించి. ఈ నిఫా వైరస్ అనేది 1998లో ఫస్ట్ మలేషియాలో నిఫా అనే విలేజ్లో ఫౌండ్ అవుట్ అయింది. అప్పుడు 265 కేసెస్ పాజిటివ్ ఉంటే అందులో 108 అంటే 108 కేసెస్ చనిపోయాయి. సో ఫ్యాటాలిటీ రేట్ 40-75% ఉంది. ఇప్పుడు ఇండియాలో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇది ఒక జూనోటిక్ వైరస్. ఇది ఎలా వస్తుందంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ బ్యాట్స్ ఆర్ పిగ్స్, అంటే బ్యాట్స్ కానీ పిగ్స్ కానీ ఏదైతే ఫ్రూట్ తింటాయో ఆ ఫ్రూట్లో ఈ వైరస్ ఉంటుంది. ఆ వైరస్ మనం హ్యూమన్స్ కన్జ్యూమ్ చేస్తే మన బాడీలోకి ఈ వైరస్ ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఎంట్రీ అయిన తర్వాత మేజర్గా డ్యామేజ్ చేసే ఆర్గన్స్ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ బ్రెయిన్. సో లంగ్స్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే ముందు వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం లంగ్స్ అండ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇందులో వచ్చే మేజర్ సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్, బ్రీతింగ్ డిఫికల్టీ, బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్, ఆ తర్వాత కన్ఫ్యూజన్ ఇలాంటివి రావచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికి ఉన్నా కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. రిస్క్ తీసుకోకండి. ఇంట్లో ఉండి ఇది కామన్ ఫీవర్ కదా అని అనుకోకండి. సో ఒకవేళ ఎవరికైనా కానీ పాజిటివ్ వచ్చి ఆ తర్వాత ఈ రెండు సిస్టమ్స్ ఏదైతే లంగ్స్ అండ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయి ఉంటే మిగతా ఆర్గన్స్ కూడా ఇది స్ప్రెడ్ అయ్యి మిగతా ఆర్గన్స్ కూడా ఫెయిల్ అయ్యి దాన్ని మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటారు. అలా నుండి డెత్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మనం తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, అదేవిధంగా మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నా, వెజిటేబుల్స్ తెచ్చుకున్నా కానీ దాంట్లో ఏదైనా బైట్ మార్క్ ఉందని అబ్జర్వ్ చేయడము, అలాంటివి ఏమైనా ఉంటే అది అవాయిడ్ చేయడము. మీరు దాన్ని గుర్తుపట్టలేకపోతే హాట్ వాటర్తోని పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నియర్ బై బ్యాట్స్ కానీ పిగ్స్ కానీ ఉంటే మనం వాటికి దూరంగా ఉండడం మంచిది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మీరు దూరంగా ఉంటే మంచిది, క్లోజ్ కాంటాక్ట్ ఉండకుండా ఉంటే మంచిది. మనం చూస్తే లాస్ట్ పాండమిక్ లో కూడా ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళే చనిపోయారు. సో ఫస్ట్ మనం ట్రీట్మెంట్ గురించి పరిగెత్తే దానికన్నా మన ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ టైం కోవిడ్ టైంలో కూడా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు బతికారు, ఇమ్యూనిటీ లేని వాళ్ళు చనిపోయారు. సో ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసుకోవడం, ఇమ్యూనిటీని రైట్ ఇమ్యూనిటీని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.